పిల్లలు చూస్తే చాలా క్యూట్‌గా ఉంటారండి. వాళ్ళకి మాటలు చూస్తే రావు. స్పీచ్ థెరపీ అంటే ఏంటి? ఈ పిల్లల్లో అయినా సరే సౌండ్స్ చేయలేకపోతున్నారు, లేదంటే సౌండ్ ఫొనెట్ చేయలేకపోతున్నారు. కమ్యూనికేషన్కి మనం యూజ్ చేసేది స్పీచ్. లిప్ ఉంది, టంగ్ ఉంది, టీత్ ఉంది, ఇవన్నీ ఆర్టికులేటర్స్ వస్తున్నాయి. ఇవి అన్ని సక్రమంగా ఉంటే మనకి స్పీచ్ అనేది వస్తుంది. సార్, పిల్లల్లో ఈ స్పీచ్ ప్రాబ్లం అనేది దేని వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? డిలేడ్ బర్త్ క్రై అయింది అని అనుకుందాం, ఫిట్స్ వచ్చాయి అని అనుకుందాం. ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అనేది కూడా డిలే అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది మనకి. 18 months ఇస్ అ వెరీ గుడ్ టైం టు ట్రీట్ ఏ చైల్డ్ అనమాట మనకి. ఓకే. సో పిల్లలతో ఎక్కువగా పేరెంట్స్ మాట్లాడకపోవడం వల్ల పిల్లలకి మాటలు రావట్లేదు అని కూడా అంటుంటారు. అది 110% కరెక్ట్ అంటే మనకి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం చిన్నపిల్లల్లో చాలా మందిని చూస్తూ ఉంటాం. పిల్లలు చూస్తే చాలా క్యూట్గా ఉంటారండి. వాళ్ళకి మాటలు చూస్తే రావు. ఒకవేళ మాటలు వచ్చినా కూడా నత్తి వస్తుందా, అసలు దేనివల్ల ఇది వచ్చింది? మన ఫ్యామిలీలో అందరికీ అసలు స్పీచ్ ప్రాబ్లమే లేదే, అసలు వారసత్వం కూడా కాదు కదా అనేవి పేరెంట్స్లో ఎక్కువగా ఈ డౌట్స్ వస్తూనే ఉంటాయండి. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈరోజు క్లియర్ చేయడానికి నేను మన అశోక హాస్పిటల్లో స్పీచ్ థెరపిస్ట్ స్పెషలిస్ట్ సచిన్ సార్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో చాలా విషయాలు చాలా క్లియర్గా తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హలో అండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, థ్యాంక్ యూ. యా సార్, స్పీచ్ థెరపీ అంటే ఏంటి? అసలు ఎలాంటి పిల్లలకి ఈ థెరపీ అనేది యూజ్ ఉంటుంది? ఎలాంటి పిల్లల్లో ఈ స్పీచ్ థెరపీ అనేది ప్రాబ్లం వస్తుంది? ఓకే, స్పీచ్ థెరపీ అని అంటే మనం ఏదన్నా ఈ పిల్లల్లో అయినా సరే మనకి ఎప్పుడైతే వాళ్ళు సౌండ్స్ చేయలేకపోతున్నారు, లేదంటే సౌండ్ ఫొనెట్ చేయలేకపోతున్నారు, లేదు అని అనుకుంటే ఏదైతే వాళ్ళ హావాభావాలు ఉన్నాయి, లేదంటే వాళ్ళ కమ్యూనికేషన్కి మనం యూజ్ చేసేది స్పీచ్. మెయిన్గా సౌండ్ని జనరేట్ చేసేదాన్ని మనం స్పీచ్ అని అంటాము. సో ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ థెరపీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్. సో స్పీచ్ అంటే ఫొనేషన్, ఆ సౌండ్ని మనం జనరేట్ చేస్తున్నాం, ఫొనేషన్ని జనరేట్ చేస్తున్నాం. దాంతో ఈ ఆర్టికులేటర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లిప్ ఉంది, టంగ్ ఉంది, టీత్ ఉంది, జా ఉంది కదా, ఇవన్నీ ఆర్టికులేటర్స్ వస్తుంది. అంటే స్పీచ్ మెకానిజం మనకి మన ముక్కు, లిప్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పొత్తి కడుపు దాకా వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ ఆల్. రైట్, ఇవి అన్ని సక్రమంగా ఉంటే మనకి స్పీచ్ అనేది వస్తుంది. స్పీచ్ అనేది ఉన్న తర్వాత మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే లాంగ్వేజ్. ఓకే. సో దీన్ని మనం స్పీచ్ మెకానిజం అని అంటాము. సో ఇట్ ఈస్ ఏ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అన్నమాట. మనకి ఎటువంటి పిల్లలకి యూజ్ అవుతుంది అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైం ఒక బాబు పాప ఏజ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏజ్కి తగినట్టుగా వాళ్ళు మాట్లాడడం లేదు అంటే వాళ్ళకి అసలు పలకడానికి రావడం లేదు, లేదంటే జస్ట్ కొన్ని సౌండ్స్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తే మనకు ఆ పిల్లలకి మనము స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అనేది ఇవ్వచ్చు. దాంతోపాటు మనము ఎవరైతే పిల్లల్లో లైక్ నడవలేకపోతున్నారో సరిగా, అంటే డెవలప్మెంటల్ డిలే అని అంటాం మనము కదా, అంటే సంవత్సరానికల్లా కొంతమంది నిలబడారు, కొందరు నడవలేరు కూడా. కొంతమంది పిల్లలు ఏంటంటే 10 నెలలకి 11 నెలలకే నడిచేస్తారు. అది ఫాస్ట్ అనేది మోటార్ మైల్ స్టోన్స్ వచ్చేస్తారు. ఇలాంటి కేసెస్లో కూడా స్పీచ్ డిలే అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి మనకి. మైల్ స్టోన్స్ డిలే అయినా, లేదు అంటే ఏదైతే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సోషల్ ఉంది, కమ్యూనికేషన్ ఉంది మనకి, ఈ ఇమిటేషన్ ఉంది మనకి, ఇలాంటి మైల్ స్టోన్స్ కూడా డిలే అయినా కూడా ఎస్ డెఫినెట్లీ స్పీచ్ అనేది కూడా మనకి డిలే అవుతుంది. రాదర్ దాన్ దిస్ ఏవైతే న్యూరలాజికల్ కేసెస్ ఉంటాయి, ఎవరికైతే పిల్లలకి ఫిట్స్ వస్తుంది, సిజర్స్ అనేవి వస్తాయి, ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్న పిల్లల్లో కూడా మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే స్పీచ్ డిలే అనేది చూస్తాము. అంటే ఊరికే వాళ్ళు సిక్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్గా న్యూట్రిషన్ దొరకట్లేదు, లేదా మాల్ న్యూట్రిషన్ బేబీస్ కూడా ఉన్నప్పుడు కూడా వాట్ వీ సీ ఈస్ డెవలప్మెంటల్ డిలే ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అన్నమాట. సార్, బేసిక్గా ఏ ఏజ్ కిడ్స్లో మనం ఈ స్పీచ్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేయొచ్చు? సో జనరల్గా మనకి 1 year వచ్చేసరికి పిల్లలు అమ్మ, నాన్న, తాత, దాదా, బాబా అని ఒక 5 to 6 words అంటే వొకాబులరీస్ ప్రొనౌన్స్ చేయగలుగుతారు కదా. అది 1 year లోపు మనకి. అంటే ఈ వొకాబులరీస్ ఏవైతే ఉన్నాయో మీనింగ్ఫుల్గా వస్తాయా అంటే కొంతమందిలో మీనింగ్ఫుల్గా ఉంటుంది, కొంతమందిలో ఏంటంటే మీనింగ్లెస్గా, అంటే జస్ట్ వొకలైజేషన్ అనేది ఉంటుంది అనమాట, జస్ట్ పలుకుతూ ఉంటారు. సో నియర్ అబౌట్ మనకి 5 వొకాబులరీస్.
ఇక్కడ కొంతమందిలో వస్తుంది, కొంతమందిలో రాదు. కాకపోతే 18 మంత్స్ వచ్చేసరికి పిల్లల్లో 15 to 20, 25 వొకాబులరీస్ ఉంటాయి. ఓకే. ఓకే, అంటే వాళ్ళు పలికే వొకాబులరీస్ ఏవైతే ఉన్నాయో, ఇదే మనం ఇందాక అన్నట్టు అమ్మ, నాన్న, తాత, దాదా, డాగ్ ఉంది బావో, క్యాట్ ఉంది కాకా, నో సో వాళ్ళ లాంగ్వేజ్లో ఇలా చాలా పదాలు చెప్తారు. అవి ఒక 20 దాకా ఉన్నాయా లేవా అన్నది మనం చూడాలి ఇక్కడ. ఓకే. లేదు అంటే అక్కడ మనకి స్పీచ్ డిలే ఉంది అని అర్థం అన్నట్టు. అది ప్యూర్గా మనకి ఎదర్ అది డిలేలో వెళ్తుందా, లేదు అంటే నార్మల్ డెవలప్మెంటల్ డిలే. కొంతమంది పిల్లల్లో ఎక్కువ వచ్చేస్తాయి, అంటే మనం 15-20 అని అనుకుంటున్నాం ఇక్కడ. కొంతమంది పిల్లలు ఏంటంటే 50 దాకా వొకాబులరీస్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళ అబిలిటీ ఆఫ్ లెర్నింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది అని అర్థం అన్నమాట వాళ్ళకి. అంటే చూసింది, వినింది. డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ మీద ఉంటుందా సార్? అంటే పిల్లలతో ఎక్కువగా ఒకప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు అంటే పిల్లలతో అలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళంట. ఎస్, సో అందుకని పిల్లలు అది గ్రాప్ చేసి మాట్లాడడం ఎక్కువ ఉండేది. సో పిల్లలతో ఎక్కువగా పేరెంట్స్ మాట్లాడకపోవడం వల్ల పిల్లలకి మాటలు రావట్లేదు అని కూడా అంటుంటారు. ఎస్, సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 110% కరెక్ట్ అంటే మనకి. ఎందుకు అని అంటే పిల్లల బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు, వాళ్ళు ఆ ఎన్విరాన్మెంట్లో ఏం చూస్తున్నారు, ఏది వింటున్నారు, దేనిపైన ఎక్కువ ఎక్స్ప్లోర్ అవుతున్నారు అనేది మ్యాటర్ చేస్తుంది. అంటే డెవలప్మెంటల్ బ్రెయిన్ కాబట్టి దే లెర్న్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. సో హౌ ఎన్విరాన్మెంట్ వీఆర్ క్రియేటింగ్ టు ద చిల్డ్రన్ ఈజ్ మ్యాటర్స్ ఎ లాట్. అంటే మీరు ఎంత ఆడుకుంటున్నారు, ఎంత మాట్లాడుతున్నారు, ఎంత ప్యాంపర్ చేస్తున్నారు, ఎన్ని వొకాబులరీస్ మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, రైట్, వాళ్ళతో ఎంత కలిసిమెలిసి వాళ్ళతో పనులు చేస్తున్నారు, రైట్, వాళ్ళని ఎంత బయటికి తీసుకెళ్తున్నారు, ఎన్ని అట్మాస్ఫియర్స్కి, ఎన్విరాన్మెంట్స్కి మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎక్స్పోజ్ చేయడం యాజ్ వెల్ అస్ క్రియేట్ చేయడం అనేది చేస్తూ ఉంటే ద చైల్డ్ విల్ లెర్న్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ బిహేవియర్. అంటే మనం పెద్దవాళ్ళైనా కూడా ఏం చేస్తాము అని అంటే ఆ అట్మాస్ఫియర్కి తగ్గట్టుగా, ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా బిహేవ్ చేస్తాము, మాట్లాడతాము కూడా. రైట్, ద చైల్డ్ ఆల్సో లెర్న్ ద సేమ్ థింగ్. ఓకే, 1 or 2 టైంకి కొంత ఇబ్బంది పడవచ్చు, బట్ థర్డ్ టైంకి ఓకే ఐ హావ్ టు బిహేవ్ లైక్ ఐ హావ్ టు టాక్ దిస్ అన్నది తెలుస్తుంది. అంటే ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే యూఆర్ రిపీటెడ్లీ యూఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని అంటే ఎస్, వాళ్ళలో కూడా లాంగ్వేజ్ అనేది మనకి చాలా వరకు డెవలప్ అవుతుంది. వొకాబులరీస్ నేర్చుకుంటారు, క్రియేటివ్గా మాట్లాడతారు, ఆలోచించి మాట్లాడుతున్నారు, సమయ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడతారు అనమాట. సో ఇట్ మ్యాటర్స్ అలాట్ అనమాట. సార్ పిల్లల్లో ఈ స్పీచ్ ప్రాబ్లం అనేది దేని వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? ఒకవేళ పిల్లల్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చిన్నప్పటి నుంచి చాలామంది పిల్లలకి ఏంటంటే ప్రీనాటల్ అంటే పుట్టిన వెంటనే పిల్లల్లో ఏదైతే ఇష్యూస్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ డిలేడ్ బర్త్ క్రై అయింది అని అనుకుందాము, లేదు అనుకుంటే ఫిట్స్ వచ్చాయి అని అనుకుందాము, లేదు అంటే ఇంకా ఏదైనా ఫర్దర్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అని అనుకుందాము, లేదంటే న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా ఇక్కడ అంటే ఫర్దర్ డెవలప్మెంట్లో కూడా మనకి 80 to 90% ఛాన్సెస్ ఉన్నాయి మనకి డిలే అయ్యేవి. 100% అని చెప్పలేము ప్రతి కేసులో అవుతుందని, బట్ దెర్ ఆర్ 80 to 90% ఛాన్సెస్ ఉంది. ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అనేది కూడా డిలే అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది మనకి. రెండవది మోటార్ మైల్ స్టోన్స్ అని అనుకున్నాం మనము. మూడవది ఇంపార్టెంట్, ఇందాకే మనం మాట్లాడుకున్నాము, అది ఉంది మనకి ఎన్విరాన్మెంట్. అంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు, తను ఎంతమందితో మాట్లాడుతున్నాడు అనేది కూడా మనకి మ్యాటర్ చేస్తుంది. దీంతో పాటు ఆటిజం ఉంది, ADHD ఉంది, హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంది మనకి, ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ ఉంది, లెర్నింగ్ డిసెబిలిటీ ఉంది మనకి, సెరెబ్రల్ పాల్సీ ఉంది మనకి, డౌన్ సిండ్రోమ్ ఉంది, ఇలా నెంబర్ ఆఫ్ మనకి కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ వల్ల స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది కూడా డిలే అవుతుంది. అంటే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే బ్లైండ్గా ఏం నమ్ముతారంటే వినిపించట్లేదు అందుకే మాట్లాడట్లేదు అని అంటారు. రైట్, అంటే చాలామంది మూగవాళ్ళు ఎందుకు మాట్లాడారు అని అంటే వాళ్ళకి హీరింగ్ ఇంపైర్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడారు అనేది ఒక మనకి మన మైండ్లో ఫిక్స్ అయి ఉంది అది. రైట్, సో అదొకటే కాకుండా మనకి చాలా కండిషన్స్ ఉన్నాయి. అంటే దానివల్ల చాలామంది ఇప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు 5 years వచ్చాక మాటలు వస్తాయి, 5 years దాకా ఆగుదాంలే, చూద్దాంలే, నీకు మీ ఫాదర్కి డిలే అయిందినో మీ మదర్కి డిలే ఇలా చాలా చెప్తూ వస్తారు మనకు కదా. బట్ ఎగ్జాక్ట్గా మనం చేయాల్సింది ఏంటంటే నిజంగానే హీరింగ్ లాస్ ఉందా లేదా, ఒకవేళ లేదు అంటే ఎందుకు డిలే అయింది, దానికి తగినట్టుగా ప్రాపర్ అసెస్మెంట్ చేస్తే మనకి డెఫినెట్గా మనకి దానికి కారణం అనేది తెలుస్తుంది. ఎందుకు అని అంటే
లాంగ్వేజ్ అనేది ఎప్పుడు ఇండిపెండెంట్గా డిలే అవ్వదు. ఇట్ ఈస్ నాట్ ద ప్రైమరిటీ డిలే. దానికి ఏదైనా కారణం ఉంటేనే ఈ లాంగ్వేజ్ అనేది మనకి డిలే అవుతుంది. ఎప్పుడైనా స్పీచ్ అయినా లాంగ్వేజ్ అయినా మనకి ఏదైనా కారణం ఉంటేనే డిలే అవుతుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్న కండిషన్స్ ఏవైతే ఉంది కదా, హీరింగ్ ఇంపైర్మెంట్ అని అనుకుంటాం మనము, లేదంటే ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ అనుకున్నాం, డౌన్ సిండ్రోమ్ అనుకున్నాము. ఇది కాకుండా ఈ కండిషన్స్ అని బాగున్నా కూడా, మోటార్ మైల్ స్టోన్స్ బాగున్నా కూడా కొంతమందిలో టంగ్ థ్రస్ట్ అనేది అని అంటాం మనం, ఓకే. లేదంటే టంగ్ టై అనేది ఉంటుంది, లేదంటే ఓరల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి కొంతమందిలో. ఓకే, సో దానివల్ల కూడా మనకి ఏంటంటే ఈ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో ఐ మీన్ టు సే లైక్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాజెస్ దానివల్ల మనకి ఈ లాంగ్వేజ్ అనేది డిలే అవ్వచ్చు. ఒక హీరింగ్ ఇంపైర్మెంట్ ఒకటే కాదు మనకి. అండ్ ఏ ఏజ్ నుంచి పిల్లలకి ఈ థెరపీని ఇవ్వచ్చు అంటారు? సో డెఫినెట్గా అండి, ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది, మనం అనుకున్నాం ఎందుకంటే 18 months అని అన్నాం కదా అండి. 18 months కల్లా మనకి ఒక 20 words దాకా ఒకాబులరీస్ ఉంటాయి అని అన్నాం మనం కదా. సో ఈ 20 monthsలో మనం ఒకవేళ ఐడెంటిఫై చేస్తే కనుక, అంటే ఎందుకు 20 months అని అంటున్నాం, 18 months 20 months ఎందుకు అంటున్నాము అని అంటే, ఇట్ ఈస్ ద ఎర్లీ ఏజ్. ఇక్కడ ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ఎర్లీగా ఇంటర్వెన్షన్ అనేది ఇవ్వచ్చు. సో డిలే అనేది మనకి తగ్గుతుంది. అంటే లేదు 5 సంవత్సరాల దాకా ఆగుదామని అనుకుంటే ఇట్స్ ఏ హ్యూజ్ డెవలప్మెంటల్ డిలే అనేది అవుతుంది. ఎందుకు అని అంటే 5 yearsలో పిల్లలు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ నుంచి స్టోరీస్లో కూడా మాట్లాడతారు అప్పటికి. ఓకే, అప్పటిదాకా ఆగితే చాలా వరకు ఏదైతే కాగ్నిషన్ ఉంది, మనకి కాగ్నిషన్ ఉంది, ఇమోషన్ ఉంది, ఇమిటేషన్ ఉంది, మనకి నెంబర్ ఆఫ్ మనకి థింగ్స్ ఉన్నాయి, మనకి బిహేవియర్ ఉంది, సెన్సరీ సిస్టమ్ ఉంది, మోటార్ సిస్టమ్ ఉంది, ఇవన్నీ చాలా వరకు డెవలప్ అయిపోతుంది అప్పటిదాకా ఆగితే కనుక. సో నాట్ టు వెయిట్ టిల్ 5. ఓకే, సో అర్లీగా మీరు ఒకవేళ ఐడెంటిఫై చేస్తే అంటే 18 months ఈజ్ అ వెరీ గుడ్ టైమ్ టు ట్రీట్ ఈ చైల్డ్ అనమాట మనకి. ఓకే, సో మన అశోకాలో స్పీచ్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి ఎలాంటి థెరపీస్ ఇస్తారు? ఓకే, సో మనం స్పెసిఫిక్గా ఓరల్ ప్లేస్మెంట్ థెరపీతో అనేది వెళ్తున్నాము. అండ్ దాంతోపాటు సిస్టమ్ బేస్డ్ థెరపీ అనేది కూడా ఉంటుంది మనకి. సో దీంట్లో ఏమవుతుంది అంటే ఈ వెజిటేటివ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ దాంతోపాటు ఓరోమోటర్ యాక్టివిటీ, అండ్ దాంతోపాటు అబిలిటీ ఆఫ్ లెర్న్, అంటే బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్. ఒకవేళ ఎన్విరాన్మెంట్ మనం క్లియర్ చేసుకోగలిగితే కనుక ఒక చైల్డ్ అబిలిటీ ఆఫ్ లెర్నింగ్ ఏదైతే ఉందో సిస్టమ్ బేస్డ్గా కూడా ఇచ్చినా కూడా చాలా ఫాస్ట్గా అనేది అవుతుంది మనకి. అండ్ చాలా వరకు ఏంటంటే ఇట్స్ ఎ ప్లేఫుల్ మేనర్లో ఉంటుంది. థెరపీ అనేది లైక్ ఒక ట్రీట్మెంట్ అని అనుకుంటాం, మనం భయపడుతూ ఉంటాం. చాలామంది పిల్లలు, పేరెంట్స్ భయపడుతూ ఉంటారు, ఎలా ఇస్తారో ఎలా చేస్తారో. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్లేఫుల్ మేనర్లో ఉంటుంది, వేర్ దే కెన్ హ్యాపీలీ కమ్ అండ్ లెర్న్ థింగ్స్ అండ్ దే కెన్ గో ఎవ్రీడే బేసిస్లో. సార్, అంటే హియరింగ్ కానీ విజన్ ప్రాబ్లం వల్ల కూడా ఈ స్పీచ్ థెరపీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? డెఫినెట్గా అండి. మనకి ఈ ఈవెన్ హియరింగ్ ఇంపైర్మెంట్తో మనకి చాలా వరకు లాంగ్వేజ్ అనేది మనం వినమే కాబట్టి దానికి రెస్పాండ్ కూడా అవ్వం మనము. ఈవెన్ మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మన ఓన్ వాయిస్ని మనం వింటూ ఉంటాము. ఓకే, మనం ఎంత గట్టిగా మాట్లాడుతున్నాము, మనం ఎంత మెల్లగా మాట్లాడుతున్నాము, మనం ఏ పదాలు యూజ్ చేస్తున్నాము, ఒక ఫ్లూయెన్సీలో ఎలా ఉంది, మన ఆర్గనైజ్డ్ ఫ్లూయెన్సీ ఉందా లేదా అనేది మనం చూసుకుంటాం కదా. సో డెఫినెట్గా మనకి హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంది అని అంటే మనకి వినిపించదు కాబట్టి వాళ్ళల్లో ఏంటంటే ఒకవేళ పార్షల్ లాస్ ఉంది అని అనుకుందాం, ఒక మోడరేట్ సివియర్ లాస్ ఉంది అని అనుకుంటే వాళ్ళు ఎంతో కొంత లాంగ్వేజ్ అనేది డెవలప్ అయ్యి ఉంటుంది, బట్ పూర్తిగా రాదు. సో డెఫినెట్గా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ అక్కడ చాలా వరకు అవసరం అనేది ఉంటుంది. విజువల్ ఇంపైర్డ్లో ఏంటంటే కొంతవరకు డిలే అనేది అవ్వచ్చు. పూర్తిగా డెవలప్మెంటల్ డిలే అవుతుందా అని అంటే విజువల్ ఇంపైర్మెంట్లో అలా ఏమి ఉండదు మనకి. అంటే ఆఫ్టర్ సర్టన్ ఏజ్, ఒక 5 years 6 years 7 yearsలో వాళ్ళు లాంగ్వేజ్ అనేది డెవలప్ చేసుకుంటారు మెల్లమెల్లగా. కాకపోతే డిలే అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు విజువల్ ఇంపైర్ వాళ్ళని ఆర్కెస్ట్రా కండక్ట్ చేసి వాళ్ళు పాటలు పాడడం కానివ్వండి, వాళ్ళ సెన్స్ ఆఫ్ ఏదైతే ఆర్గాన్ ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మెయిన్లీ హియరింగ్ అండ్ టచ్. అంటే మనకి 5 senses ఉంది కదా, ఈ యొక్క సెన్స్ అనేది వెళ్ళిపోతుంది మనకి, విజన్ సెన్స్ అనేది ఒకటి వెళ్ళిపోతుంది కాబట్టి వేరే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్ట్రాంగ్గా మనకి ఉంటాయి వాళ్ళల్లో వచ్చేసి మనకి. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఎస్ దే విల్ లెర్న్ ద లాంగ్వేజ్ అండ్ దే కెన్ కమ్యూనికేట్. అది స్ట్రాంగ్ జోన్ వాళ్ళకి. సార్, ఆటిజం ఆర్ ADHD ఉన్న పిల్లల్లో కూడా ఈ థెరపీ అనేది యూజ్ అవుతుందా? డెఫినెట్గా యూస్ అవుతుంది. అంటే ఎందుకు అని అంటే చాలామంది ఆటిజం పిల్లల్లో, ఆటిజం అనేది మనకి ఒక సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ మనకి.
సో ఈ పిల్లల్లో మనకి చాలా వరకు వర్బల్ అప్రాక్సీ అంటే అప్రాక్సీ ఆఫ్ స్పీచ్ అనేది చూస్తాం. మనకి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి. సో అప్రాక్సీ ఆఫ్ స్పీచ్ అనేది చూస్తాం. అంటే వాళ్ళు మాట్లాడాలనుకున్నా కూడా, వాళ్ళు చెప్పాలనుకున్నా కూడా ఆన్ డిమాండ్ అనేది ఉండదు. అంటే చాలా విషయాలు వాళ్ళకి తెలిసి ఉంటాయి. అంటే రిసెప్టివ్ లాంగ్వేజ్లో మనకి రెండు, ఒకటి రిసెప్టివ్ లాంగ్వేజ్, రెండవది ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. రిసెప్టివ్ లాంగ్వేజ్ అని అంటే అర్థం చేసుకున్నారు, వేరే వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని అర్థం చేసుకొని ఫాలో చేయడం అనేది, ఓకే రైట్. రెండవది ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్, మాట్లాడడం బయటికి, అవును. రైట్. సో ఏ లాంగ్వేజ్ తీసుకున్నా మనకి ఫస్ట్ మనం ఏం చేస్తాము అని అంటే అర్థం చేసుకుంటాం. సో ఎనీ లాంగ్వేజ్ ఇట్ కమ్స్ టు ద హ్యూమన్ బీయింగ్ అని అనుకుంటే ఫస్ట్ దే విల్ అండర్స్టాండ్. ద రిసెప్టివ్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడైనా మనకి ఎక్కువ ఉంటుంది, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఆర్ ఆఫ్టర్ లర్నింగ్ మెనీ వొకాబులరీస్ ఇట్ విల్ బి లైక్ కంపెన్షియేట్ అనమాట మనకి అలా. సార్ నత్తి కూడా చాలా మంది పిల్లల్లో కనబడుతూ ఉంటుంది. సో ఈ నత్తిని కూడా ఈ స్పీచ్ థెరపీలో మనం తగ్గించవచ్చా? డెఫినెట్గా అండి. ఇట్స్ ఎ ఫ్లూయెన్సీ డిజార్డర్ నత్తి అనేది మనకి. ఓకే, సో నత్తి అనేది అంటే మనం జనరల్గా స్టటరింగ్ అని అంటాం, మనం స్టటరింగ్ స్టామరింగ్ అని కూడా అంటాం మనము దీన్ని కదా. సో ఇలాంటి కేసెస్, దీంతో పాటు ఇంకా కొన్ని కేసెస్ లైక్ మిస్ఆర్టికులేషన్స్ అని అంటాం మనం కదా. సో ఇలాంటి కేసెస్లో ఇవన్నీ ఫ్లూయెన్సీ డిజార్డర్ కింద వస్తాయి మనకి. వీటిని చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు మనము. ఓకే, వాళ్ళ ఏదైతే సెకండరీ బిహేవియర్ ఉంది, చాలామంది పిల్లల్లో కానివ్వండి పెద్దవాళ్ళలో కానివ్వండి సెకండరీ బిహేవియర్ ఉంటుంది. అంటే భయపడటము, మెయిన్గా స్టేజ్ ఫియర్ ఉండడము, 10 మందిలో మాట్లాడడానికి భయపడటము అనేది ఎక్కువ ఉంటుంది, కంగారు పడటము అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. ఇది థెరపీతో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఉంటుంది, అది చిన్న వాళ్ళలో అయినా సరే పెద్దవాళ్ళలో అయినా సరే. అంటే ఈ థెరపీ మనకి ఒక ఎంత టైం పట్టొచ్చు? ఇట్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్ అగైన్, బేస్డ్ ఆన్ కండిషన్ అండ్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ. ఓకే, ఒక డిజార్డర్, ఆ డిజార్డర్ యొక్క సివియారిటీ ఎంతో ఉంది అనేది కూడా మ్యాటర్ చేస్తుంది. ఒకవేళ ఒక స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలే కేసు ఉంది అని అనుకుంటే, ఒక పేషెంట్ ఉన్నారు అనుకుంటే 3 to 6 monthsలో ఈజీగా వైండప్ చేసేయచ్చు మనము. వెరీ ఈజీ టైమ్ దట్ ఈస్. ఇఫ్ ఇట్ ఈస్ కమ్ విత్ ద ఆటిజం దెన్ ఇట్ మే టేక్ లైక్ 1. ఎందుకంటే అక్కడ పెరగాల్సింది రిసెప్టివ్ లాంగ్వేజ్. వీళ్ళల్లో ఏంటంటే చాలా వరకు రిసెప్టివ్ లాంగ్వేజ్ చాలా పూర్గా ఉంటుంది. రిసెప్టివ్ లాంగ్వేజ్ రావాలి, తర్వాత వెజిటేటివ్ స్కిల్స్ రావాలి, తర్వాత మాటలు అనేవి వస్తాయి మనకి. సో ఇన్ దోస్ కేసెస్ ఇట్ విల్ బి టేక్ 1.5 year ఇఫ్ యుల్ వర్క్ కంటిన్యూయస్ బేసిస్. సార్ అంటే పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ స్పీచ్ ప్రాబ్లం రాకుండా. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఒకవేళ మీ పిల్లల్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, అంత బాగానే ఉంది, నడక కూడా బాగా వచ్చింది అని అనుకుంటే కానీ మాత్రం మెయిన్గా ఏవైతే మనకి వర్చువల్ గ్యాడ్జెట్స్ ఉంది, అంటే మొబైల్ ఫోన్ ఉంది, ట్యాబ్ ఉంది, ల్యాప్టాప్ ఉంది అండ్ టీవీ ఉంది కదా, దీన్ని దూరంగా పెట్టండి. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దీన్ని దూరంగా పెడితే చాలా జాగ్రత్త పడాలి. చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పేషెంట్స్లో వచ్చేసి చిన్నపిల్లలు వచ్చేసి మెయిన్ కాజ్ ఏంటంటే వాళ్ళకి ఈ హెల్త్ ఇష్యూస్. మావాడు చాలా బాగున్నాడంటే, పుట్టడం అంతా చాలా బాగా జరిగింది, అంత బాగుంది, మంచి హాస్పిటల్లో అయ్యాడు, అంత బాగుంది. బట్ ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 6 months తర్వాత 7 months తర్వాత మావాడు కొద్దిగా మొబైల్ పట్టుకున్నాడు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తున్నాడు, తినిపించే టైంలో కొద్దిగా ఇచ్చాము, అది కాస్త పెరిగింది. లేదు అంటే నేను ఆఫీస్లో ఉండడం, ఆఫీస్కి వెళ్ళిపోవడం, నేను బిజీగా ఉండడం, మదర్ కిచెన్లో ఉండడము, న్యూక్లియర్ ఫ్యామిలీ, ఇందాక మనం మాట్లాడుకున్నాం, మీరు అన్నారు న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది అన్నారు. ఇలా నెంబర్ ఆఫ్ కాజెస్ ఉన్నాయి. ఈ వీటినన్నిటికీ ఏంటంటే దూరంగా పెట్టేసి, వర్చువల్ గ్యాడ్జెట్స్కి దూరంగా పెట్టి మీ పిల్లలతో ఆడుకోండి, ఎక్కువగా మీరు కమ్యూనికేట్ అవ్వండి. డెఫినెట్గా మీ పిల్లలు ఈరోజు కాకపోయినా ఒక 1 monthలో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. మెయిన్లీ రిసెప్టివ్ లాంగ్వేజ్లో మీ కమాండ్స్ ఫాలో అవ్వడం కానివ్వండి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కానివ్వండి, చాలా వరకు పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, స్పీచ్ థెరపీ వల్ల ఎలాంటి యూజెస్ ఉంటుంది, ఎలాంటి పిల్లల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, పేరెంట్స్ స్పీచ్ థెరపీ ప్రాబ్లం అనేది రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు పిల్లల విషయంలో తీసుకోవచ్చు, ఒకవేళ స్పీచ్ థెరపీ ఇవ్వాల్సి ఉంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఇవ్వచ్చు, ఈ ప్రాబ్లమ్ని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అనేది సచిన్ సార్ చాలా క్లియర్గా చెప్పారు. సో మరి అశోక హాస్పిటల్లో స్పీచ్ థెరపీ కోసం స్పీచ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న మీ పిల్లల్లో ఎలాంటి ఎంక్వైరీస్ మీరు చేయాలి అన్నా, అపాయింట్మెంట్ తీసుకోవాలి అన్నా కూడా సచిన్ సార్కి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.